మహాభారతంలో అబద్ధం ఆడకూడదు కాబట్టి ఓ అశ్వత్థామ అనే పేరు కలిగిన ఏనుగుని చంపి అశ్వత్థామే చనిపోయాడని ధర్మరాజు చేత అరిపించారు. మెట్లగా కుంజరహ అన్నాడు. ద్రోణుడు వచ్చి అడిగినప్పుడు కూడా అశ్వత్థామ చనిపోయాడా నాయన అంటే అశ్వత్థామ అత అని తర్వాత నెమ్మదిగా కుంజరహ అన్నాడు. అంటే నిబంధన ప్రకారం నిజమే చెప్పినట్టు, ఒరిజినల్ లెక్క చూస్తేనేమో పెద్ద మాటేమో అశ్వత్థామే చచ్చిపోయాడని. ఆ దెబ్బతోనే ద్రోణుడు చేతిలో ఉన్న ఆయుధాలన్నీ తీసేసుకుని రథం మీద కూర్చుంటాడు. వెంటనే దుష్టదుమ్ముడు ఆయన తల నరికి తీసుకుపోతాడు. అందుకని అశ్వత్థామాత హుజ్రాకి అంతటి పేరు ఉంటుంది. ఇప్పుడు అట్లాగే అమెరికా ఇరాన్ యుద్ధంలో స్పెషల్ ఏంటంటే ఇరాన్ మీదన 10 రోజుల పాటు మొన్న 48 గంటలు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు 10 రోజులు ఇస్తున్న గడువు ఏంటి అంటే ఇరాన్కి సంబంధించినటువంటి స్థావరాల మీద దాడులు ఆపడం, ఇరాన్కి సంబంధించినటువంటి పవర్ సెంటర్స్ అంటే కరెంటు ఉత్పత్తి కేంద్రాల మీద దాడి చేయడం, ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేయడం మాత్రమే ఆపుతున్నది అమెరికా. అంతవరకే అది. మిగతా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఇజ్రాయిలు అమెరికా కలిసి మరొకసారి 50కి పైగా యుద్ధ విమానాలతో దాడులకు పాల్పడ్డాయి. ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన నేవీని సర్వనాశనం చేశారు, ఎయిర్ బేసుల్ని సర్వనాశనం చేశారు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని సర్వనాశనం చేశారు. కనీసం 2000 దాడులు చేసి ముఖ్యమైనటువంటి ఆస్తులని ధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్ళీ దాడులు కొనసాగుతున్న ఎక్కడ ఇంకొక 2000 పాయింట్స్ ధ్వంసం చేస్తారట. ఆయుధాగారాలు ఎక్కడైతే అండర్ గ్రౌండ్లో ఉండే అవన్నీ పేలుస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ కడుపు మంట గల్ఫ్ దేశాల మీద ఇరాన్ తీర్చుకుంటోంది, బహ్రెయిన్ మీద, కువైట్ మీద, వీటన్నిటి మీద దాడులతో.